A26 న్యూస్కి స్వాగతం. తాజా అప్డేట్స్. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడిగిరాల పట్టణంలో పిడిగిరాల పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు ఇంటి దగ్గర కాదు ఆఫీస్ దగ్గరనే తీసుకోవాలి అని ఎన్నికల కమిషనర్కు ప్రతిపక్ష నాయకులు చేసిన ఫిర్యాదుపై వారు దుయ్యబట్టారు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. A26 న్యూస్. ఎందుకంటే అదే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వృద్ధులకు సపరేట్గా ఏది పోలింగ్ బూత్కి వచ్చి ఓటు చేయలేవరు, ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళని ఇంటి దగ్గరే ఓటేసే అవకాశాన్ని కల్పిస్తూ, మరో పక్కన తద్విరుద్ధంగా చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ వ్యవస్థలను మేనేజ్ చంద్రబాబు నాయుడు ఏ విధంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు అన్నదానికి ఇది ఒక తర్కాణం. ఎలక్షన్ కమిషన్ ఒక పక్క వృద్ధులకు ఇంటి దగ్గర ఓటు హక్కు కల్పిస్తూ, ఇంకొక పక్క పెన్షన్లు కథలలేని ముసలోళ్ళు, వృద్ధులు వీళ్ళు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ చెప్పింది అట్లాంటి వాళ్ళే పెన్షనర్స్. ఒక పోలింగ్ బూత్కి అట్లాంటి వాళ్ళు 10% ఉంటే, ఇప్పుడు ఒక సచివాలయానికి నాకు తెలిసి మా ఊర్లో 1300 పెన్షన్లు ఉన్నాయి ఒక సచివాలయంలో. ఇప్పుడు విధులేని పరిస్థితుల్లో గవర్నమెంట్ సచివాలయంలోనే ఇవ్వడానికి ఒప్పుకుంది. జానపాడి గ్రామాల్లో 1700 పెన్షన్ దాకా ఉంది. అంతకుముందు పెన్షన్ తీసుకోవడానికి ముసలోళ్ళు కానీ, వితంతులు కానీ, వికలాంగులు కానీ వెళ్ళినప్పుడు క్యారేజీలు కట్టుకొని వెళ్ళేవాడు ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. ఇప్పుడు మళ్ళీ అదే సిస్టమ్ ఈ 2 నెలలు ఫాలో అవ్వాలని చెప్పేసి అందరూ క్యారేజీలు కట్టుకోవడానికి, అక్కడ పండుకోవడానికి, మొత్తం అరేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని నమ్మితే మీరు సర్వనాశనం అయిపోతారు, దేని గురికి రాకుండా పోతారు. ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక పండగ వాతావరణం జరగాల్సిన ఒక రోజుని విషాదమైన రోజుగా చేసిన ఘనత మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటారేమో, చంద్రబాబు రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నిన్నటి వరకు పింఛన్లు ఇంటి వరకు వచ్చి వాలంటరీ వ్యవస్థ, ఇంటి వచ్చి తెల్లవారుజాము 4 డోరు కొట్టి అమ్మ, పెద్దమ్మ, అమ్మ, అవ్వ, తాత, అక్క అనుకుంటా, చెల్లెమ్మ అనుకుంటా పింఛన్లు ఇచ్చే వాళ్ళని ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ఒక టీం మొత్తం కలిసి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసి ఈరోజు ఆ ముతక వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు ఇట్లా అప్లికేషన్ పెట్టి ఆ యొక్క నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు ఈ యొక్క వాలంటరీ వ్యవస్థను ఆపాలని చెప్పి చేపించిన చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో పింఛను తీసుకుంటున్న ప్రతి ఒక్క అవ్వ కానీ, తాత కానీ, అక్క కానీ, చెల్లెమ్మ కానీ, అందరూ అన్న కానీ, సోదరు కానీ ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఓన్లీ ఒక పింఛన్లకే మనం ఈ ఒక్క రోజు, 2 రోజులు, 3 రోజులు జగన్ గారి గవర్నమెంట్లో వాలంటరీ వ్యవస్థ ఇవ్వగలిగాడు. అదే ఈ రోజు నుంచి పింఛన్లు వీళ్ళు పెట్టిన కండిషన్లకి మినిమం 10 రోజుల దాకా పింఛన్లు పట్టవచ్చు అంటున్నారు. ఆ బాధలు మీకు ఈ 10 రోజుల్లో తెలియపోతాయి. కాబట్టి పెద్దలు అందరూ ఆలోచించండి అమ్మా. పింఛన్ తీసుకునే వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు వస్తే ఇదే దుర్మార్గమైన పరిపాలన వస్తుంది. కాబట్టి మీరు చూసి ఇంకో 40 రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది. ఆ ఎలక్షన్కి మళ్ళీ మీ మనవడిని, మీ అన్నని, మీ సోదరుడిని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాం. సార్, మీరు ఈ యొక్క పింఛన్లని ఇచ్చే ముతక వాళ్ళకి వాలంటీర్లని వాళ్ళ ద్వారా ఇప్పించే మార్గం చేయమని చెప్పి మళ్ళీ మీరు ఒకసారి పరిశీలన చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ పెద్దవాళ్ళు వెళ్ళి పడ్డ ఒకసారి గతంలో 2014 2019 వరకు పడ్డారు. ఆ బాధలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు తప్ప తన పార్టీని డెవలప్ చేసుకోవడం కోసం తీసుకొచ్చిన వ్యక్తి కాదు. పేద ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఒకసారి ఆలోచించమని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా ప్రజలు పడుతున్న అనేక బాధలను చూసి నేను ఉన్నాను, నేను చూస్తాను అని చెప్పిన మాట ప్రకారం బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి పాలన ప్రజల వద్దకే తీసుకురావాలని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి వృద్ధులకు, వికలాంగులకు, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పింఛన్ తీసుకెళ్లి ఏకోజామునే ఇంటికి ఇస్తూ ప్రజల ముఖాల్లో ఆనందం చూస్తున్నారు. కానీ
ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు అందుకు దుర్మార్గపు ఆలోచనలతో ఈసీకి ఒక కంప్లైంట్ పెట్టి వాలంటీర్ని పింఛన్లకు ఉపయోగించకూడదని చెప్పి ఈ 40 డిగ్రీల ఎండాకాలంలో ముసలోళ్ళు మందులు కూడా డబ్బులు లేవు, పింఛన్ వస్తేనే మందులు తెచ్చుకునే పరిస్థితి చాలా ఇళ్లలో ఉన్నది. వాళ్ళకి మరి న్యాయం జరగాలంటే మళ్ళీ వాలంటీర్ దగ్గర పింఛన్లు ఇప్పించాలని మరి ఈసీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. నేనే ఉన్నా, నేను చదువుకున్న స్కూల్ ఉంది. ఆ రోజు స్కూల్ చూసి ఈరోజు స్కూల్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ వస్తుందేమో, అభిమానం వస్తుందేమో, పొరపాటుగా ఓటేస్తారేమో, మళ్ళీ స్కూల్లో ఆల్రెడీ బూత్ కలిపినాక మనసు మార్చుకుంటారేమో అని బూతులన్నీ స్కూల్లో పెట్టకుండా ఉండాలంట. ఇంత దుర్మార్గమైన ఆలోచనలు చేస్తూ చేయరు జాతకాలు చేసే వాళ్ళని ఈ విధంగా అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ వారికి, చంద్రబాబు నాయుడికి, వారి దత్తపుత్రుడు పవన్ గారికి, అలాగనే ఇంకొక తోక 1% ఓటు బ్యాంకు మాత్రమే ఉన్న బీజేపీ వారికి మరొకసారి దీన్ని పునఃపరిశీలించి ముసలి ముతక కుంటి గుడ్డి వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాన్ని సమన్వయంతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది రివోక్ చేసి వాళ్ళ ఇబ్బందులకి గురి కాకుండా చూస్తారని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్.